హాయ్ అండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. బొబ్బట్లలోకి ఒక డిఫరెంట్ అండ్ పర్ఫెక్ట్ కాంబినేషన్‌ని నేను ఈరోజు చూపిస్తాను. రెగ్యులర్‌గా బొబ్బట్లలోకి జస్ట్ నెయ్యితోటే తింటాం కదా! కానీ ఈ మామిడికాయ పచ్చడి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. బొబ్బట్ల ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా శనగపప్పుని ఒక 1-2 అవర్స్ బాగా నానబెట్టుకుంటే మనకి పప్పు అనేది చాలా ఈజీగా మెదుగుతుందనమాట. పప్పు ఉడకబెట్టుకుంటున్నప్పుడు కొంచెం సాల్ట్ ఏస్తే టేస్ట్ బావుంటుంది. తర్వాత ఒక పాన్‌లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని, మనం బాగా మెదిపిన పప్పుని ఇందులో వేసి కలబెడుతూ ఉంటే కొంచెం పచ్చి వాసన పోతుందనమాట. సో, ఆ తర్వాత నేను దీంట్లోనే డైరెక్ట్‌గా బెల్లం వేసేస్తాను. మీకు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ అనమాట. నాకు ఈ ప్రాసెస్ అనేది ఈజీగా అనిపిస్తుంది. సో, ఇవన్నీ కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఇలా దగ్గర పడుతుందనమాట. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చనివ్వాలి. అండ్ నేనది చల్లారేలోపు ఇక్కడ మామిడికాయ పచ్చడి రెడీ చేస్తున్నాను. మామిడికాయని ఫస్ట్ తొక్కు తీసుకోవాలి. నాకు తొక్కు తీస్తే ఇష్టం. కొంతమంది అలా తొక్కుతోటే డైరెక్ట్‌గా వేసేస్తారు. సో, వీటిని ఎంత సన్న ముక్కలుగా పాసిబుల్ అయితే అంత సన్నగా తరుక్కుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. సో, కట్ చేసుకున్న ముక్కలన్నిటిని కూడా ఒక గిన్నెలో వేసేసుకొని నేనిక్కడ ఒక పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అది కంప్లీట్‌లీ ఆప్షనల్. ఇది వేస్తే కొంచెం గ్రేవీ అనేది వస్తుందనమాట. ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, కొంచెం మెంతులు, ఇంకా జీలకర్ర అన్నీ కూడా లైట్‌గా వేయించి ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిని పొట్టు తీసి దాన్ని కూడా దంచుకోవాలనమాట. కచ్చపచ్చగా దంచుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. ఈ పచ్చడిని మా అత్తమ్మ ఇంకా బాగా పెడతారు. సో, ఇక్కడ ఈ వెల్లుల్లి అనేది బాగా దంచుకున్న తర్వాత పోపుకి రెడీ చేసుకుంటున్నాము. సో, పోపులో ఆయిల్, కొంచెం ఆవాలు, జీలకర్ర ఇలా వేసుకొని కాస్తంత ఎండుమిర్చి, కరివేపాకు అండ్ కొంచెం ఇంగువ మస్ట్ అనమాట. సో, దాంట్లోకి ముందుగా దంచి పెట్టుకున్న మనం వెల్లుల్లిని వేసుకోవాలి. అండ్ పోపు కొంచెం చల్లారిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేస్తే కారం అనేది మాడిపోతుందనమాట. ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో ఈ పోపునంతా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ మనకి సాల్ట్ సరిపోలేదు అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆవపిండిని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో బెస్ట్ థింగ్ ఏంటి అంటే మనం కొంచెం ఆయిల్ వేసినా కూడా అది టైం గడిచే కొద్దీ ఇందులో నుంచి ఆయిల్ ఊరుతుందనమాట. సో, చట్నీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ బొబ్బట్లు. సో, ఆ పిండి అంతా చల్లారిపోయిన తర్వాత మనం ఇలా ఉండల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. సో, నేను ఇక్కడ చపాతీ పిండి వాడుతున్నాను. కావాలి అనుకుంటే మైదా కూడా వాడొచ్చు. బట్ మైదా అంత హెల్దీ కాదు కాబట్టి చపాతీ పిండితో చేస్తున్నాను. చపాతీ పిండితో కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో, డెఫినెట్‌గా ట్రై చేయండి. అండ్ వీడియోలో చూపిస్తున్నట్లు ఒక పాలిథిన్ కవర్ మీద ఇలా వేసేసుకొని నీట్‌గా ప్రెస్ చేసుకోవడమే. అసలైతే వీటిని అరిటాకు మీద చేస్తారు. కానీ పండగ టైంలో అరిటాకు రేట్లు ఆకాశాన్ని అంటుతాయి కదా! అందుకనే నేను ఈ పాలిథిన్ కవర్‌తో అడ్జస్ట్ అయిపోతున్నాను అనమాట. మీకు పాసిబుల్ ఉంటే అరిటాకు మీద ట్రై చేయండి. నేను ఈ ప్రాసెస్ అంతా గూడా ఓన్లీ నెయ్యే వాడాననమాట. నూనె అసలెక్కడా వాడలేదు. టేస్ట్ ఇంకా బావుంటుంది. సో,